కొంచెం తొందరగా చాబీ నేనే బయట చాబీ పెట్టుకుంటా అయ్యా మళ్ళీ అటు ఇటు ఏమైందట? ప్రాబ్లం ఏమైంది? కొంచెం గట్టిగా మాట్లాడు సార్. నమస్కారం సార్. మా బంధువులు సార్, మా మేనత్త కొడుకు ఆరోగ్యం బాగాలేదు సార్. 5 రోజుల నుండి హాస్పిటల్ పట్టుకొని తిరిగింది సార్. ప్రతిమ హాస్పిటల్ నుండి నిమ్స్కు రాసిండు సార్. నిమ్స్లో 5 రోజులు ట్రీట్మెంట్ జరగగానే ఇంటికి తీసుకెళ్ళండి, ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకున్నానండి సార్. రాగానే ఈయనే కొంచెం సింక్ అయింది సార్. అయినాక కిరాయి ఇంటికి తీసుకొచ్చినాం సార్. కిరాయి ఇంటికి తీసుకొచ్చినాక ఓనర్స్ అన్నారు ఇంట్లో చనిపోవద్దు, ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళండి. ఓనర్ ఇంటి ముంగటనే కూర్చున్నాడు సార్. ఇంటి ముంగటనే కూర్చుంటే ఆయన బ్రతుకుండగానే ఆటోలో తీసుకొని శ్మశాన వాటికకి వచ్చినాం సార్. శ్మశాన వాటికకి వచ్చినాక ముళ్ళు కాపు సంఘం వారు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ భవంతిలో వేసుకున్నారు సార్. నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆయనకు బాగా పేదవాళ్ళు సార్. కొంచెం పెద్ద మనసు చేసుకొని సార్ కూడా డబ్బులు పంపించారు రాత్రి. ఇంకా కూడా సాయం చేసేవాళ్ళు కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నారు సార్. వాళ్ళకు ఇల్లు లేక ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది సార్. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, కానీ వచ్చింది. కొంచెం వాళ్ళకు కూడా కనికరించుకొని ఇల్లు కూడా కొంచెం సాక్ష్యం అయినట్టు చూడండి సార్. అందరికీ పేరున నమస్కారం. మాకు పుణ్యం చేసిన వాళ్ళకు పేరున నమస్కారం చేస్తున్నాను సార్. కొంచెం ఆదుకోండి సార్. ఇంకా కూడా పెద్ద మనసు చేసుకొని ఆదుకోండి సార్. కొంచెం గట్టిగా మాట్లాడు సార్. నమస్కారం సార్. మా బంధువులు సార్, మా మేనత్త కొడుకు ఆరోగ్యం బాగాలేదు సార్. 5 రోజుల నుండి హాస్పిటల్ పట్టుకొని తిరిగింది సార్. ప్రతిమ హాస్పిటల్ నుండి నిమ్స్కు రాసిండు సార్. నిమ్స్లో 5 రోజులు ట్రీట్మెంట్ జరగగానే ఇంటికి తీసుకెళ్ళండి, ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకున్నానండి సార్. రాగానే ఈయనే కొంచెం సింక్ అయింది సార్. అయినాక కిరాయి ఇంటికి తీసుకొచ్చినాం సార్. కిరాయి ఇంటికి తీసుకొచ్చినాక ఓనర్స్ అన్నారు ఇంట్లో చనిపోవద్దు, ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళండి. ఓనర్ ఇంటి ముంగటనే కూర్చున్నాడు సార్. ఇంటి ముంగటనే కూర్చుంటే ఆయన బ్రతుకుండగానే ఆటోలో తీసుకొని శ్మశాన వాటికకి వచ్చినాం సార్. శ్మశాన వాటికకి వచ్చినాక ముళ్ళు కాపు సంఘం వారు పెద్ద మనసు చేసుకొని వాళ్ళ భవంతిలో వేసుకున్నారు సార్. నిన్న సాయంత్రం తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆయనకు బాగా పేదవాళ్ళు సార్. కొంచెం పెద్ద మనసు చేసుకొని సార్ కూడా డబ్బులు పంపించారు రాత్రి. ఇంకా కూడా సాయం చేసేవాళ్ళు కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నారు సార్. వాళ్ళకు ఇల్లు లేక ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది సార్. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, కానీ వచ్చింది. కొంచెం వాళ్ళకు కూడా కనికరించుకొని ఇల్లు కూడా కొంచెం సాక్ష్యం అయినట్టు చూడండి సార్. అందరికీ పేరున నమస్కారం. మాకు పుణ్యం చేసిన వాళ్ళకు పేరున నమస్కారం చేస్తున్నాను సార్. కొంచెం ఆదుకోండి సార్. ఇంకా కూడా పెద్ద మనసు చేసుకొని ఆదుకోండి సార్.